మరికొద్దిసేపట్లో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బి వినోద్ కుమార్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే తనను గెలిపిస్తాయంటున్న వినోద్ కుమార్తో మా కరీంనగర్ ప్రతినిధి వేణుగోపాలరావు ఫేస్ టు ఫేస్. బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ ఎంపీగా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ప్రస్తుతం మనకు వినోద్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, అంటే గత 4-5 నెలలు చూస్తే ఎక్కడ చూసినా కానీ మీరు చాలా ప్రచారం నిర్వహిస్తారు. అంటే ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది సార్ మీకు? అంటే శాసనసభ ఎన్నికల్లో జరిగిన తర్వాత ఫలితాలు మా పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన తర్వాత నేను ఒక్కరోజు కూడా ఆలస్యం చేయలేదు. తెల్లారి నుండే తిరగడం మొదలుపెట్టాను. ఎందుకు ప్రజలు మా పట్ల వ్యతిరేకంగా ఓటు వేశారనేది నేను సూక్ష్మంగా ఆలోచించి నేను తిరగడం జరిగింది. నాకు అర్థమైంది అంటే అబద్దాల పునాది పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. విపరీతమైనటువంటి ఆచరణ సాధ్యం కాని హామీలు. 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తే దాని మీద తులం బంగారం పెడతాడు. ప్రతి ఇంట్లో మహిళకి 2,500 ఇస్తాన్నారు. మొన్న నేను సేవాలాల్ తండా అని మన ముస్తాబాద్ మండలంలో ఉంటుంది. అక్కడ ఈ వడగండ్ల వాన వచ్చినప్పుడు నేను వెళ్లి కలిసిన తండల మహిళల్ని కలిస్తే ఒక మహిళా సోదరమని బంజారా మహిళా సోదరమని ఏమంటుందంటే, సారు మాకు 10,000 వస్తలేవు నెలకు అన్నది. నీకెందుకు వస్తే అమ్మా 10,000 స్కీమ్ ఏంది? నాకు తెలియదు. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండ 10,000 స్కీమ్ అని నేను పరేషాన్ అయినా. ఏం స్కీమ్ అమ్మా అని అడిగిన. అడిగితే మనిషికి 2,500 ఇస్తానడు కాదమ్మా ఆడోళ్ళకి. ఇంకో మా అత్త ఉన్నది 2,500, మా అత్తకు అత్త ఉన్నది ఆమెకు 2,500, మీ ఇద్దరం యారాన్లు ఉన్నాం మా ఇద్దరికి 2,500, మొత్తం 10,000 రావాలి కదా సార్, మాకు ఎప్పుడు వస్తాయో అని అడిగింది నన్ను. అంటే కాంగ్రెస్ పార్టీ గలాంటి హామీలు ఇచ్చి మాకు రావాల్సిన ఓట్లను కాంగ్రెస్ పై దండుకొని ఇలా అధికారంలోకి వచ్చింది. కాబట్టి దీన్ని సూక్ష్మంగా నేను డిసెంబర్ మాసం మొత్తం స్టడీ చేసిన. సిలిండర్ 500 రూపాయలు, ఎకరానికి మినిమం 25 క్వింటాల వడ్లు పండుతాయి, 30 క్వింటాలు యావరేజ్గా పండుతాయి. ప్రతి క్వింటాల్కి 500 రూపాయలంటే దాదాపు 12,500 రూపాయలు 25 క్వింటాలు పండుతాయి. గంగుల కమలాకర్ గారు నాకు ఒకసారి లెక్క చెప్పిండు ఆ స్కీమ్ పెట్టేసేసి. వారు ఎందుకంటే సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండేవారు. దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఒక సీజన్కి. కాబట్టి అవన్నీ ఆచరణ సాధ్యం అవుతాయా కాదని చెప్పి రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వలేదు. ఈసారి నేను ఇవన్నీ హామీలు ఇచ్చాను. ఒక 30-40 ఎమ్మెల్యేలు గెలవాలి, ప్రతిపక్ష హోదా తీసుకొచ్చుకోవాలి. 2029 వరకు ఎట్లయితే రాజశేఖర రెడ్డి 1999 ప్రతిపక్ష నాయకుడు అయిండో, 2004లో ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఈయన కూడా గదే ఆశతోని ఈసారి నేను ప్రతిపక్ష హోదా ఉండాలని చెప్పి ఆచరణ సాధ్యం హామీలు ఇచ్చాడు. నేను ఇంతకుముందు చెప్పినా కదండి, ఒక బంజారా మహిళ నాకు 10,000 రావాలి సార్ నెలకు ఉంటుంది. అరే ఇదేం స్కీమ్ అమ్మా, కొత్త స్కీమ్ అని అడిగితే నాకు రావాలి, మా యారాలకు రావాలి, మా అత్తకు రావాలి, మా అత్తకు రావాలి, మాకు మా ఇంట్లో 4 ఆడోళ్ళను, మరి 10,000 రావాలి కదా అని నన్ను అడుగుతాను ఆమె. తర్వాత 200 యూనిట్లు, 500 రూపాయలకు సిలిండరు. ఈ హామీలన్నీ కూడా మాకు ఇబ్బంది పెట్టింది. అందుకోసమే ఓటర్ మహాశయులు కొంతమంది అటు షిఫ్ట్ అయ్యారు. డిసెంబర్ 9 నాడు పోయి 2 లక్షలు తెచ్చుకోండి మీరు తొందరగా ఓండి అన్నట్టు మాట్లాడిండు. ఇవాళ ఏమంటాడు, ఆగస్టు 15 అంటాడు. ఆగస్టు 16 నాడు ఏమంటాడో నేను ఇప్పుడే చెప్తాను. రేవంత్ రెడ్డి 26 జనవరి అంటాడు. ఆయన ఎందుకంటే 2 ఏళ్ల కంటే ఏ ముఖ్యమంత్రి ఉండడు కాంగ్రెస్ పార్టీలా. ఇప్పటి వరకు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉన్న వాళ్ళే ఉన్నారు, ఒక రాజశేఖర రెడ్డి తప్పితే. అర్థమైంది కదండి. 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళు లేరు, అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి రాష్ట్రంలో పట్ల పెద్ద ఎత్తున. నేను మొన్న బెజ్జంకి మండలంలో కూడా బ్రహ్మాండంగా సభ జరిగింది. నిన్న రాత్రి ఎలకతుర్తిలో జరిగింది. ఇవాళ ఉదయం పూట నేను హుజరాబాద్ పట్టణంలో పాదయాత్ర చేసిన 5:30 నుండి. ప్రజలు చాలా గొప్పగా ఈ ప్రభుత్వం మాకొద్దు అనేటువంటి ఆలోచనలతో ఉన్నారు. అసలు బీజేపీని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఈ సమస్యల పైన స్పందించేది ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే. నిన్న మేము సిరిసిల్ల లోపల డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి నేను మాట్లాడినా, కేటీఆర్ గారు మాట్లాడినారు, మా తోట ఆగే గారు రోజు ప్రెస్ మీట్ మాట్లాడుతున్నారు. ఇవాళ 50 కోట్లు రిలీజ్ చేశాడు. 350 కోట్లు ఇవ్వాలి. ఇవాళ పొద్దున 50 కోట్లు ఇచ్చాడు. ఎందుకంటే ఆడ తిరిగితే కొట్టినట్టున్నారు కాంగ్రెస్ అభ్యర్థి కార్యకర్తల్ని వాళ్ళందరినీ కూడా. కాబట్టి ఇవాళ 50 కోట్లు రిలీజ్ చేశాడు. ఇవాళ బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇస్తలేడు. షాదీ ముబారక్ మన రంజాన్ చీరలు ఎగ్గొట్టిండు, మొన్న క్రిస్మస్ చీరలు ఎగ్గొట్టిండు.
మేము చేస్తే ఇచ్చిండు, ఇంకా నెక్స్ట్ ఇయర్ లేవు, ఆర్డర్స్ ఇస్తాడు. కాబట్టి మన చేనేత కార్మికులు, పవర్ లూమ్ కార్మికులు వీరందరూ కూడా తిరగబడడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇలా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలి, మళ్లీ గులాబీ జెండా రావాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి మేము మంచి మెజార్టీతో మేము గెలుస్తాం. అంటే ముఖ్యంగా మీ గెలుపుకు సోపానం మీరు ఎంపీగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి పథకాలు అనుకోవచ్చా? అంటే అవి అందరికీ తెలుసు. మరి అభివృద్ధి చేసిన తర్వాత ఓడిపోయాను నేను. దానిగా ఒక పర్సెప్షన్ క్రియేట్ కావాలి. ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం కూలిపోవడము ప్రజలకు నచ్చుతలేదు. ఏదో మా ఎమ్మెల్యే ఓడిపోవాలనుకున్నారు, కొంత వ్యతిరేకత ఉండి. అన్నిటికన్నా ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ అబద్దాల పునాది పైన ఏర్పడ్డ ప్రభుత్వం ఉండేది. విపరీతమైనటువంటి హామీలు మా ఓటర్ మహాశైల్ని వాళ్ళు తిప్పుకున్నారు. అందుకోసం మేము ఓడిపోయినాం. ఇప్పుడు ఆ పథకాలు వస్తలే కాబట్టి మా ఓటర్లు మాకు వస్తున్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలకు మీరేం పిలిపిస్తారు? ఈసారి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించేటువంటి నాయకుల్ని ఎన్నుకోవాలి. అది గులాబీ జెండా నాయకులు మాత్రమే. తెలంగాణ సమస్యల పైన సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. మాకున్నంత అవగాహన వేరే పార్టీలకు ఉండదు. తెలంగాణ ఇంచి అర్థమైన వాళ్ళం మేము. తెలంగాణ ప్రజల సమస్యలు తెలంగాణ కళ్ళతోని, తెలంగాణ గుండెతోని, తెలంగాణ మనసుతోని పెడితేనే అర్థమవుతుంది. ఇవాళ మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు కుంగినాయి. అదే కేసీఆర్ గారి గిట్ట మొన్న 3వ డిసెంబర్ నాడు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే 5వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసు, ఇలాంటి మంత్రుల్ని 2 తీసుకుపోయి మేడిగడ్డ దగ్గర కూసబెట్టు, 1000 టిప్పర్లు కిరాయి తీసుకును, ఆ 2 పిల్లల చుట్టూ రింగ్ బౌండో లేకపోతే కాఫర్ డ్యామో గట్టు, గేట్లు వేసు, రోజు 5,000 క్యూసెక్లు నీళ్లు ప్రవహిస్తున్నాయి గోదావరిలో. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు దాదాపు 100 రోజులు 5,000 క్యూసెక్లు నీళ్లు పోయినాయి. అంటే 50 టీఎంసీల నీళ్లు సముద్ర పాలైనాయి. ఆ 50 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తే 2 సార్లు నిండు మిడ్మానేర్ డ్యాము ఎల్ఎండి ఫుల్ నింపు. రోజు ఇప్పుడు కూడా 2,000 క్యూసెక్లు పోతున్నాయి రోజు, నిన్నగాక మొన్న లెక్క తీస్తే కూడా. అంటే ఇవాళ తెలంగాణలో చెరువులు, కుంటలు అన్నీ కూడా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైతే కరువే ఉండకపో. ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి మాకు ఓట్లు వేస్తారు. ఇది వినోద్ కుమార్ గారు చెప్తుంది. అంటే కాంగ్రెస్ చేస్తున్న వ్యతిరేక విధానాలే ప్రజలు మాకు బాసటగా నిలుస్తారని చెప్తున్న నేపథ్యం మనకు అనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓటర్ స్టూడియో.